సౌత్ ఇండియాలో దాదాపుగా అందరి హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకొని నేషనల్ అవార్డుని సైతం తన ఖాతాలో వేసుకొని లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్కి సృష్టికర్తగా నిలిచిన హీరోయిన్ విజయశాంతి. ఈమె సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లినందుకు ఎంతమంది సినీ అభిమానులు బాధపడ్డారో మాటల్లో చెప్పలేం. అయితే ఈమెని పట్టుబట్టి సరిలేరు నీకెవరు సినిమాతో మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ అవటంతో విజయశాంతి ఇక రాబోయే రోజుల్లో కూడా సినిమాలను కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ నేనిక మీదట సినిమాలు చేయను అంటూ ట్విట్టర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ చాలా కాలం తర్వాత తన మార్క్ హీరోయిజం ఉండే క్యారెక్టర్ దొరకటంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చేసింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విజయశాంతి మూవీ ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ విజయశాంతిని ఒక ప్రశ్న అడుగుతూ, మీరు మీ కెరీర్లో అత్యధిక సినిమాలు చిరంజీవి, బాలకృష్ణతోనే చేశారు కదా, రాబోయే రోజుల్లో మళ్లీ వాళ్లతో కలిసి నటిస్తారా అని అడగ్గా దానికి విజయశాంతి సమాధానం చెబుతూ, అలాంటి అవకాశమే లేదు, రీసెంట్గానే ఎమ్మెల్సీ పదవిని చేపట్టాను కాబట్టి ప్రజా జీవితంలో బాధ్యతలు పెరిగాయి, ఇంతకు ముందులాగా ఇప్పుడు సినిమాలు చేసే ఆలోచనే లేదు అంటూ చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఇలాగే చెప్పి సినిమాలు చేసింది కదా, భవిష్యత్తులో కూడా కుదిరితే మళ్లీ వీళ్లతో ఈమె కలిసే సినిమా చేయొచ్చు అని అంటున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవితో విజయశాంతి దాదాపుగా 25 సినిమాలు చేసింది. అదేవిధంగా బాలయ్యతో కలిసి 23 సినిమాలు చేసింది. చిరంజీవితో ఈమె కలిసి చేసిన గ్యాంగ్ లీడర్, యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ఇలా ఒకటా రెండా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వీళ్ల కాంబినేషన్లో వచ్చాయి. అదేవిధంగా ఈమె బాలయ్యతో చేసిన ముద్దుల మావయ్య, రౌడీ ఇన్స్పెక్టర్, భార్గవరాముడు, మువ్వా గోపాలుడు, లారీ డ్రైవర్ వంటి చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇలా ఆమె చేసిన 200 చిత్రాల్లో 50కి పైగా చిత్రాలు ఈ ఇద్దరి హీరోలతోనే చేసింది. అదేవిధంగా వెంకటేష్తో 4 సినిమాలు, అక్కినేని నాగార్జునతో 3 సినిమాలు చేసింది విజయశాంతి.